హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూట్. సో 2024లో ఆర్ఆర్బి నుంచి మొదటి నోటిఫికేషను విడుదలైంది. అది 1/2024. సో 2024లో మనకి మొదటి నోటిఫికేషన్గా అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్ ఉన్న ఏజ్ లిమిట్ని మరొక 3 years పెంచుతూ ఈ మధ్యకాలంలోనే మనకి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. సో 18 to 33 ఇయర్స్ ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 5,696 వేకెన్సీస్ని మనకి ఇక్కడ సూచించడం జరిగింది. ఈ 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి 10th+ ఐటీఐ కానీ 10th+ అప్రెంటిస్ కానీ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ అండ్ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా ఉండబోతుంది మనకి ఎగ్జామ్ అంటే మొత్తము ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 4 స్థాయిల్లో జరుగుద్ది. ఒకటి CBT-1 ఫస్ట్ స్టేజ్, CBT-2 సెకండ్ స్టేజ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటాం, ఈ థర్డ్ స్టేజ్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ అనేది రావడం జరుగుద్ది. సో CBT-1 అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి. సో డ్యూరేషన్ 60 నిమిషాలతో కూడిన ఒక పరీక్ష, 75 ప్రశ్నలతో 75 మార్కుల్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇది నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ ఆఫ్ విల్ బి డన్ ఫర్ CBTs హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. మనకి మల్టిపుల్ షిఫ్ట్లో చేసిన ఈ పరీక్షల్ని నార్మలైజేషన్ ఆధారంగా మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం పాస్ పర్సెంటేజ్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీస్కి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% మార్క్స్ వస్తే మనం మినిమం క్వాలిఫై అయినట్టుగా చూస్తారు. సో CBT-1 పూర్తయిన తర్వాత మనకి CBT-2 అనేది నిర్వహిస్తారు. మామూలుగా చూడండి, CBT-1లో మనకున్న సిలబస్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఏ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ చూసుకున్నా సరే CBT-1లో ఇదే సిలబస్ ఉంటుంది. అది గ్రూప్ డి కావచ్చు, ALP కావచ్చు, NTPC కావచ్చు, ఎనీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ దిస్ ద కామన్ సిలబస్ ఫర్ ద CBT-1. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరి కోసం మన ఇన్స్టిట్యూట్ తరఫున ఆఫ్లైన్ కోచింగ్ కూడా ప్రారంభిస్తున్నాం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి. కాబట్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో లిమిటెడ్ స్ట్రెంత్తో కోచింగ్ సెంటర్ అంటే ఒక 500 మందిని 1000 మందిని కూర్చోబెట్టి అలా చెప్పడం కాకుండా ఒక సైంటిఫిక్ మెథడ్లో చాలా తక్కువ మందితో మీకు ఈ క్లాసెస్ నిర్వహిస్తాం. బ్యాచ్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి. ఫిబ్రవరి 5th నుంచి మీకు వీలున్న బ్యాచ్ టైమింగ్స్ని ఆధారంగా చేసుకొని కూడా మీరు క్లాసెస్ని ఆఫ్లైన్ ద్వారా వినొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నందు నిర్వహించబడతాయి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్ కోసం క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మన సంస్థ తరఫున ద బెస్ట్ ఆర్ఆర్బి కోచింగ్ అనేది ఆఫ్లైన్ ద్వారా అందించబోతున్నాం. అయితే ఇక్కడ చాలా కోచింగ్ సంస్థలు కానీ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో CBT-1కి అంటే జనరల్గా జరిగే ఎగ్జామినేషన్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ సంబంధించిన కోచింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కానీ CBT-1, CBT-2 కాంబినేషన్లో అంటే ఏదైతే ట్రేడ్ పేపర్ ఉంటుందో పార్ట్ బి, టెక్నికల్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్ను కూడా తీసుకొని అంటే టెక్నికల్ అండ్ జనరల్ పేపర్ రెండూ కలిపి ఇస్తున్న సంస్థ మన సంస్థ మాత్రమే. కాబట్టి మన ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ అదేవిధంగా మీరు ఆఫ్లైన్కి రాలేని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఆన్లైన్ కోచింగ్ కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వైజ్గా మీకు అందించడం జరుగుద్ది. మరి మనకి టెక్నికల్ పేపర్ ఎక్కడ ఉంటుంది అని అంటే CBT-2లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో మనకి టెక్నికల్ పేపర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మామూలుగా మ్యాథమెటిక్స్ ఇస్ ద కామన్, CBT-1లో ఏదైతే ఉందో అదే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది కూడా సేమ్ మనం CBT-1లో ప్రిపేర్ అయి ఉంటాం. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది టెక్నికల్ సంబంధించిన పేపర్. కాబట్టి ఈ టెక్నికల్ సంబంధించిన కోచింగ్ కంప్లీట్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సపరేట్ బ్యాచ్ కూడా ఉంటుంది. అండ్ మొత్తం కంప్లీట్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పేపర్ కలిపి కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. ఇక అత్యంత క్రూషియల్ పాయింట్ ఏంటంటే పార్ట్ బికి సంబంధించిన సిలబస్. ఇది చాలామంది అభ్యర్థులకి పాపం మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో అవైలబిలిటీగా లేదు. కాబట్టి ఈ సిలబస్ పార్ట్ బిని మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఏ అవైలబిలిటీస్ ఉన్నాయి, మనకు ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా ఏ ట్రేడ్స్ మనము కోచింగ్ ఇస్తాం అని అంటే
ఎలక్ట్రీషియన్కి మన దగ్గర కోచింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అవైలబుల్ ఉంది. ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్ కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉంది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి కూడా మనకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉంది. ఫిట్టర్, మెకానిక్ డీజిల్ అండ్ రిఫ్రిజిరేషన్, హీట్ ఇంజన్, ఎయిర్ కండిషనింగ్, మెకానిక్ డీజిల్కి సంబంధించిన ఈ ట్రేడ్కి సంబంధించి ప్రత్యేకమైన కోచింగ్ కూడా మనకు అందుబాటులో ఉంది. అంటే మీకు CBT1 అండ్ CBT2 కలిపి రెండూ కూడా ఒకే చోట మీకు అందించబడతాయి. కాబట్టి ఈ క్లాసెస్ని మీరు ఆఫ్లైన్ ద్వారా పొందొచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు. 2024వ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి RRB నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఫర్దర్గా కూడా మనకి RRBకి సంబంధించి ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు అన్ని రకాల నోటిఫికేషన్స్ అనేటి విడుదల అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ గ్రూప్ డి కావచ్చు, NTPC కావచ్చు. సో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ అందరికీ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ అనేది మన సంస్థ ద్వారా లిమిటెడ్ స్ట్రెంగ్త్తో క్వాలిటీ కోచింగ్ని మీకు అందించబోతున్నాం. ఇక్కడ మీరు కూర్చొని చదువుకోవడానికి స్టడీ అవర్ ఫెసిలిటీ, అదేవిధంగా డైలీ టెస్ట్ల యొక్క నిర్వహణ కూడా ఉంటుంది. ఉద్యోగం వచ్చేంత వరకు మీకు ఈ కోచింగ్ అనేది అందించడం జరుగుద్ది. కాబట్టి అభ్యర్థులు ఒక మంచి సంస్థని నిర్ణయించుకోవడంలోనే మీ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. సో సిలబస్ ప్రకారం ఎక్కడైతే కోచింగ్ ఇస్తున్నారో దాన్ని చూజ్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఏం చెప్తున్నామంటే మన సంస్థ ద్వారా ఆఫ్లైన్ కోచింగ్ మీరు CBT1 అండ్ CBT2లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండూ కలిపి కోచింగ్ ఇస్తున్న ఈ బ్లెండ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి ఉన్న కోచింగ్ సంస్థ మన యొక్క అకాడమీ. కాబట్టి February 5th నుంచి మీకు ఈ కోచింగ్ క్లాస్ అనేటి ప్రారంభించబడతాయి. కాబట్టి ఈలోపు మీరు అడ్మిషన్స్ని రిజర్వ్ చేసుకోండి. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ఇస్తాం కాబట్టి ఎవరైతే ముందుగా వస్తారో వారికి మాత్రమే అడ్మిషన్ రిజర్వ్ చేయబడుతుంది. సో February 5th లోపు మీ యొక్క అడ్మిషన్ని రిజిస్టర్ చేసుకోండి. సో కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ని కూడా పొందవచ్చు. సో దిస్ ఈజ్ గైస్. సో ఆల్ ది బెస్ట్. మీరు ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన అత్యుత్తమ కోచింగ్ను పొందాలనుకుంటే అది ఆఫ్లైన్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు, మన సంస్థ ఒక బెస్ట్ ఆప్షన్గా మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.